చింతామణి మాటలు విని మీనాని కొట్టబోయిన ప్రభావతికి వార్నింగ్ ఇచ్చిన సత్యం బాలు. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. రోహిణి నిజ స్వరూపం ప్రభావతి తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక చింతామణి ప్రభావతి దగ్గరికి వస్తుంది. ఎందుకంటే ప్రభావతి డ్యాన్స్ స్కూల్ నడిపిస్తుందని, పైగా మీనాకు ప్రభావతికి మధ్య అంటే ప్రభావతికి మీనా ఇష్టం లేని కోడలని, ప్రభావతిని ఎక్కిస్తే ఖచ్చితంగా మీనాకు గట్టి వార్నింగే పడుతుంది. మీనాను అనకతొక్కాలి, జీవితాంతం తన ఇంట్లోనే పడి ఏడవాలి అంటే ప్రభావతిని మచ్చిక చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఇంకా తనకొచ్చిన డ్యాన్స్ వేసి అక్కడ అందరిని ఇంకా కామాక్షి ప్రభావతి చూసి ఇంకా తనని శిష్యురాలుగా చేసుకుంటానని ప్రభావతి చెప్పడంతోనే ఒక పళ్ళెంలో పట్టు చీర, పువ్వులు, గాజులు గురువుకి దక్షిణ ఇస్తారు కదా, ఆ రకంగా డబ్బులు కూడా ఇస్తుంది. ఒక 50,000 రూపాయలైతే ఇంకా అవన్నీ ప్లేట్లో పెట్టి ఇచ్చేసరికి ప్రభావతికి ఇంకా చాలా సంతోషం అనిపిస్తుంది. నేను తెగ ఫేమస్ అయిపోతున్నాను కదా అని తెగ సంబరపడిపోతుంది ప్రభావతి. చాలా చాలా బాగా ఫేమస్ అయిపోతున్నావని ఇంకా ఎంతో సంతోషంగా కామాక్షి ఇద్దరు మాట్లాడుకుంటారు. ఏంటి మేడం, అనుకున్నది అనుకున్నట్టు అయిందా? అవుతుందిరా, మొదటి రోజు ఎలా అవుతుంది, రేపటి నుంచి ఉంటుంది కదా. ఆ మీనా మీద ఈ ప్రభావతికి లేనిపోనివన్నీ చెప్పి ఆ ప్రభావతి చేతే ఆ మీనాను అసలు ఫ్లవర్స్ డెకరేషన్కే రాకుండా చేస్తే అప్పుడు ఉంటుంది ఆ మీనాకు నేనంటే ఏంటో అప్పుడు తెలిసొస్తుంది. అది ఎంత వెర్రవీగిందిరా, దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టనురా, నేను ఏం చేయాలో అదే చేస్తాను అంటూ మాట్లాడేసరికి సరే మేడం పదండి, మళ్ళీ మనం ఇక్కడ ఎక్కువసేపు ఉంటే ఆ మీనా బాలు ఎవరైనా చూసినా ప్రమాదం జరుగుతుంది అని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా మీనా బాలు ఇద్దరు కూడా బయటికి వెళ్తూ ఉండగా అక్కడ ఒక చోట ఒక చిన్న ఇష్యూ జరుగుతుంది. ఏంటంటే ట్రాఫిక్ పోలీసులు వీళ్ళ షాప్ ఉంటుంది కదా, వీళ్ళ షాపుని అక్కడి నుంచి తీసేస్తారు. అంటే విసిరి కొట్టేసినంతగా, అంటే ప్లాట్ఫామ్ మీద షాపులు పెట్టుకోకూడదని ట్రాఫిక్ వాళ్ళైతే చేసేసరికి బాలు మీనా వెళ్ళి ఆ ముసలి వాళ్ళని కాపాడడం, హాస్పిటల్కి తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఇంకా మా బావ ఎవరికైనా ఏదైనా అన్యాయం జరిగితే అస్సలు చూస్తూ ఊరుకోడని చెప్పి ఇంకా డాక్టర్కి సుమతి చెప్తుంది. ఎందుకంటే సుమతి వర్క్ చేసే హాస్పిటల్లోనే కాబట్టి ఇంకా అలా చెప్పేసేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక సరే అని కావాలి అని చెప్పడంతో సరే అని బాలు గబగబా బయటకు వస్తాడు. మీనా బాలు ఇద్దరు కూడా బ్లడ్ కోసం చాలా ప్రయత్నాలు చేస్తారు. చాలా ప్రయత్నాలు చేసేసరికి రాజేష్కి చెప్పడంతో రాజేష్ అయితే ఆ బ్లడ్ గ్రూప్ నాదే ఉంది అని చెప్పి చెప్పడంతో అవునా సరే నువ్వు తొందరగా ఎక్కడున్నావో రారా అని చెప్పనేసరికి రాజేష్ వస్తాడు. రాజేష్ రావడంతో రాజేష్తో ఆ పెద్దావిడికి బ్లడ్ ఇప్పించి ఇంకా ఆ పెద్దావిడి కాస్త కోలుకున్న తర్వాత అమ్మ మీకేం కాదు, ఎక్కడో చోట ఒక షాప్ తీసుకొని షాప్ పెట్టిస్తానమ్మా, మీరు బాధపడకండి, మీకు ఎలాగా నేను ప్రతిరోజు ఇంత అని నేను తీసుకొచ్చి ఇవ్వలేను, కానీ మీ బ్రతుకు తెరువు కోసం నేను ఏర్పాటు చేయగలను అనగానే మన కార్లు షెట్టు పక్కన ఒక షాపు ఖాళీగానే ఉందిరా బాలు, ఆ షాపు ఓనర్ నాకు బాగా తెలుసు, షాపు ఓనరు ఆ షాపుని క్లోజ్ చేసి చాలా రోజులైంది, ఆ షాపు వెళ్ళి అడుగుదామనగానే సరే అమ్మా ముందు మీరు కోలుకోండి తర్వాత నేను చెప్తాను అని చెప్పి ఇంకా వాళ్ళను కాస్త ఒక చోటకి తీసుకెళ్ళి అక్కడే ఉంచేసి బాలు మీనా ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చేసరికి ప్రభావతి డ్రామా ప్లే చేయడం, అదే రోహిణి ఫోటో తీసుకొచ్చింది కదా వాళ్ళ నాన్న ఫోటో ముందు ఓ తెగ ఏడ్చి పెడబొబ్బులు పెట్టి ఇంకా బాధపడుతూ ఉంటుంది. నాకు రోహిణిని చూస్తుంటే నిజంగా బాధపడుతుందా అని అనిపిస్తుందండి. తన ముఖంలో ఏమాత్రం బాధ కనిపించట్లేదు, ఏదో పైకి నటిస్తుందని మాత్రం క్లియర్గా కనిపిస్తుందండి. ఆ కన్నీళ్ళు అవి కూడా తనకు మనస్ఫూర్తిగా వస్తున్నట్టు అనిపించడం లేదు అంటూ మాట్లాడేసరికి అవునా ఏమో అయితే అయ్యుండొచ్చు, ఎందుకంటే పార్లలమ్మ ఏం చేసినా అది నటించడమే అన్నట్టే కదా ఉంటుంది అంటూ చెప్పడంతో సరే సరే అని ఇంకా ఇద్దరు కూడా
ఇంకా లోపలికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి ప్రభావతి ఓ తెగ బాధపడిపోతూ ఉంటుంది. లక్షలు పోయాయి, కోట్లు పోయాయి. ముందే మేల్కొనుంటే ఏ ఇబ్బంది లేకపోయేది కదా! అనవసరంగా చచ్చిపోయిన తర్వాత ఎందుకు బాధపడినా ఏమి లాభం? వచ్చే కోట్లు వస్తాయా ఏంటి? అవి వెళ్ళి కోర్టులో కూర్చున్నాయి. కోర్టులో ఆస్తి తగాదాలు ఉంటే మాత్రం ఎప్పుడుకు తీరతాయో ఏంటో? నేనుంటానో లేక ఆస్తొచ్చేలోపు పోతానో అనుకుంటూ తెగ బాధపడిపోతూ ఉంటుంది ప్రభావతి. ఏంటి ప్రభా, ఎప్పుడూ డబ్బు గురించి ఆలోచిస్తావా? డబ్బు తప్ప నీకు వేరే ఆప్షన్ ఏమీ తెలీదా ఏంటి? డబ్బొక్కటే ముఖ్యమనుకుంటున్నావా జీవితంలో? జీవితంలో చాలా ముఖ్యమైనవి ఉన్నాయి ప్రభా. డబ్బును మాత్రమే దాంతో ముడిపెట్టకూడదు. అది చాలా తప్పు, పొరపాటు. అది నువ్వు అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది ప్రభా అని చెప్పనేసరికి, ఏమర్థం చేసుకోవాలండి? ఎవరిని అర్థం చేసుకోవాలి? నన్నెవరూ అర్థం చేసుకోవట్లేదు. నేను ముందు నుంచి రోహిణికి ఎప్పుడూ చెప్తూనే ఉన్నాను. చెప్పినా కానీ వినిపించుకోకుండా పదే పదే ఇలానే చేసుకుంటూ వచ్చింది. చివరికి ఆయన ప్రాణాలు పోయాయి. ఇంకేం చెయ్యాలి? ఏం చేయడానికి లాభం లేదు కదా అంటూ ఇంకా మాట్లాడేసరికి సర్లే అని ఇంక ఏం మాట్లాడాలో అర్థం కాక ఇంకా సత్యం వచ్చి దీంతో మాట్లాడడం కంటే బయటికి పోయి ప్రశాంతంగా ఉండడం మంచిదని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు సత్యం. అయితే సత్యం వెళ్ళిపోయేసరికి నా బాధని ఎవరూ అర్థం చేసుకోరు అనుకుంటూ ఉండగానే ఈలోపు ఈవిడ ఫోన్ చేస్తుంది. ఎవరు? చింతామణి. మేడం ఎక్కడున్నారు అని చెప్పనేసరికి, మీరెవరు అనగానే, అదే మేడం ఉదయం నేను వచ్చాను కదా మీ స్టూడెంట్ని చింతామణి అని చెప్పనేసరికి, ఓ మీరా, చెప్పండి అనేసరికి, నేను షాపింగ్కి వెళ్తున్నాను మేడం. మీరు కట్టుకున్న చీర చాలా బాగుంది. అందుకే మీరు ఎక్కడ షాపింగ్ చేస్తారు? వస్తే నాతో పాటు మీరు షాపింగ్ చెయ్యొచ్చు మేడం అని చెప్పనేసరికి, ఇప్పుడు షాపింగ్కి వెళ్ళాలా? ఎందుకులే, షాపింగ్కి వెళ్తే డబ్బులు దండగ. పైగా ఆవిడ పిలిచింది. సరే వస్తాను. ఎక్కడున్నారు అనగానే, పలానా చోట ఉన్నాననగానే అక్కడికి కాస్త ప్రభావతి, కామాక్షి ఇద్దరు వెళ్తారు. వెళ్ళేసరికి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ చీరలో అన్నీ ఆవిడ ఒక 10 చీరల వరకు తీసుకుంటుంది. తీసుకోండి మేడం, గురుదక్షిణ అనుకుంటాను అనగానే, గురుదక్షిణ ఆల్రెడీ ఇచ్చారు కదా అంటూ కామాక్షి అనేసరికి, ఎలాంటి గురువు గారికి ఎన్ని దక్షిణలు ఇచ్చినా ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎన్ని దక్షిణలు ఇచ్చినా ఓకే అంటూ మాట్లాడడంతో, అవునా సరే అయితే తీసుకోండి మేడం అంటే, నిజంగానే తీసుకోమంటారా? నిజంగానే తీసుకోండి మేడం, నేనేమీ వద్దు అని చెప్పడం లేదు కదా, నిజంగానే తీసుకోండి అని చెప్పనేసరికి, సరే అని ప్రభావతి ఒక చీర తీసుకుంటుంది. ఒకటేంటి మేడం, ఒక 2, 3 తీసుకోండి, ఏ మాత్రం ఇబ్బంది లేకుండా అని చెప్పనగానే, అవునా సరే అయితేని అని చెప్పి ఇంకా చీరలో 2, 3 చీరలు తీసుకునేసరికి ఆ చీరలకు డబ్బులు కాస్త ప్రభావతి ఇస్తుంది, చింతామణి ఇస్తుంది. ఇచ్చేయడంతో ఈవిడ మంచి స్టూడెంట్లా ఉంది, నాకేం కావాల్సిన ఈవిడ దగ్గర తీసుకుంటే బాగుంటుంది అని ప్రభావతి కాస్త అనుకుంటుంది. ఇంకా అలా అనుకున్న తర్వాత, సరే వెళ్ళొస్తాను అనగానే, సరే మేడం జాగ్రత్తగా వెళ్ళిరండి అని ఇంటి వరకు డ్రాప్ చేసి వాళ్ళిద్దరిని చింతమ్మని కాస్త వెళ్ళిపోతుంది. ఏంటి ప్రభా, ఏంటిదంతా అని చెప్పాను కానీ, షాపింగ్కి వెళ్ళానండి. షాపింగ్కా? ఇప్పుడేం షాపింగ్కి? అసలే పెద్ద కోడలు తన తండ్రి పోయాడన్న బాధలో ఉంటే ఇప్పుడు నీకు షాపింగ్ అంత అవసరమా? ఏ చీరలు నీకు ఇంట్లో లేవా? ఉన్నాయి కదా, మరి ఆ చీరలు కట్టుకోవడం మానేసి ఇప్పుడు కొత్త చీరలు కొనుక్కు రావాల్సిన అవసరం ఏముంది అని చెప్పనగానే, అదేంటండి అలా మాట్లాడతారు? ఎంత రోహిణి వాళ్ళ నాన్న చనిపోతే రోహిణి బాధపడుతుంది, నేను బాధపడుతున్నాను అనుకోండి. ₹1,00,00,000 రాలేదని ఇప్పుడు నన్నేం చేయమంటారు? తన కోసం నన్ను బాధపడమంటారా ఏంటి? ఎవరికి ఆకలి వేస్తే వాళ్ళే తిన్నట్టు ఎవరికి బాధ కలిగితే వాళ్ళే పడాలి. అయినా ఇప్పుడు నేను ఎంత బాధపడితే ఏం లాభం? ఎంత బాధపడినంత మాత్రాన ఉపయోగం లేదు కదా. ఎందుకంటే ఆ కోట్లు ఏమన్నా ఇప్పుడు వచ్చి పడతాయా ఏంటి? వస్తాయో రావో ఎవరికి తెలియదు అంటూ ఇంకా ప్రభావతి కాస్త మాట్లాడేసరికి, దీనికి ఎప్పుడు డబ్బు డబ్బు డబ్బు, డబ్బు ఉంటేనే ఇది మనిషి, డబ్బు లేకపోతే ఇది అసలు మనిషే కాదు, మనిషి గురించి ఆలోచించదు. మనుషులు ఎంత బాధపడుతున్నా కానీ ఇది అస్సలు పట్టించుకోదు. ఎంతసేపు డబ్బు డబ్బు అనుకుంటూ ఇంకా వెళ్ళు ఇక్కడి నుంచి అని చెప్పి ఇంకా సత్యం కాస్త
ప్రభావతిని గసరడంతో ఆ చీరలు పట్టుకుని పైకి వెళ్ళిపోతుంది ప్రభావతి. ఏంటి మామయ్య, ఏంటి అత్తయ్యతో గొడవ అనగానే ఎవరో కొత్త స్టూడెంట్ జాయిన్ అయ్యారంట. ఆవిడ బట్టల షాపింగ్కి వెళ్తూ వెళ్తూ ఈవిడ గారిని రమ్మనగానే ఈవిడ ఎగేసుకుంటూ వెళ్ళింది. ఇంట్లో పాపం రోహిణి వాళ్ళ నాన్న చనిపోయాడని బాధపడుతూ ఉంది కదా. పాపం రోహిణిని వాదార్చడం మానేసి ఎందుకే ఈ టైంలో షాపింగ్కి వెళ్ళావు, చీరలు లేవా అంటే నేను వెళ్ళి వాదార్స్తే మాత్రం ఏం జరుగుతుంది, పోయిన డబ్బు కోట్లో ఉన్న కోట్ల ఆస్తి ఏమన్నా వచ్చేస్తాయా ఏంటి అని అడుగుతుందమ్మా మీనా అని చెప్పాను. కానీ అత్తయ్య సంగతి తెలిసిందే కదా మామయ్య, ఎందుకు వదిలేసేయండి. అత్తయ్య గురించి ఎక్కువగా ఆలోచిస్తే మనకు తలపోటు వస్తుంది. సో మనం దాని గురించి ఆలోచించకపోవడమే మంచిది అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త మీనా వంటగదిలోకి వెళ్ళిపోతుంది. అమ్మ మీనా, నాకు ఒక టీ ఇస్తావా అనగాని అలాగే మామయ్య, ఇప్పుడే పెట్టి తీసుకొస్తాను అని చెప్పి మీనా కాస్త టీ పెట్టి తీసుకొస్తుంది. ఇంకా సత్యం ఆ టీ తాగేసి నాకు కొంచెం రంగా వాళ్ళ ఇంటి దగ్గర పనుందమ్మా, రంగా వచ్చాడంట, ఫోన్ చేశాడు, నేను వెళ్తున్నానమ్మా అని చెప్పాను. కానీ సరే మామయ్య, తొందరగా వచ్చేసేయండి, ఎక్కువ ఆలస్యం చేయకండి, టైం టు టైం భోజనం చెయ్యాలి కదా. ఒకవేళ నేను బయటికి వెళ్ళినా అక్కడ అన్నీ సిద్ధం చేసి పెడతాను, కొంచెం ఏమనుకోకుండా పెట్టుకుని తినేయండి మామయ్య అని చెప్పాను. కానీ సరేనమ్మ మీనా, నీకేదైనా పనుంటే వెళ్ళు అని చెప్పి ఇంకా ఫోన్ సరే అని చెప్పి ఇంకా సత్యం బయలుదేరతాడు. ఇంకా బయలుదేరేసరికి ప్రతిరోజు చింతామణి ఏదో వంకతో ఇంకా ప్రభావతిని ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని, అంటే ప్రభావతిని బాగా తన మైకంలోకి తీసుకువెళ్ళిపోతుంది ప్రభావతి అయితే. ఇంకా చింతామణి అయితే ఇంకా అలా చింతామణి బాగా ఇంకా ప్రభావతిని ప్రతి అవసరానికి చింతామణియే అన్నట్టు ప్రతి దానికి చింతామణిని బాగా వాడుకోవడం. చింతామణి కూడా ప్రభావతి చేసే దానికి ఇంట్లో ఒకరోజు ఫంక్షన్ ఏదో జరిగితే అంటే చిన్న పూజ కార్యక్రమం చేసుకుందామని చెప్పి ముగ్గురు కోడళ్ళు అనుకుంటారు. ఎందుకంటే కొంచెం మనసులో నలతగా ఉందని సత్యానికి రోహిణి ఏదో ఒక రకంగా మైండ్ డైవర్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఎక్కడో పూజ చూస్తుంది మొబైల్స్లో. చూసి అదే విషయం మనోజ్కి చెప్పడంతో మనోజు నాన్నకి చెప్పి అలాగని ముగ్గురు అనుకుంటారు. ఆ పూజ చేయడానికి కూడా చింతామణిని ఆహ్వానిస్తుంది. చింతామణిని ఆహ్వానించేసరికి ఒక్కసారిగా బాలు మీనా ఇద్దరు షాక్ అవుతారు. ఇదేంటి, ఈవిడ అత్తయ్య ఆహ్వానించడం ఏంటి, ఈవిడ అత్తయ్యకి అసలు ఎలా తెలుసు, ఏ రకంగా తెలుసు అన్న ఆలోచన మొదలవుతుంది ఇంకా బాలు మీనాలో అయితే. మొదలయ్యేసరికి ఇద్దరు కూడా చెవులు కొరుక్కోవడంతో ఏమైంది నాన్న, ఏమైందిరా అని చెప్పి సత్యం అడుగుతాడు. ఇలాంటి సంగతి అంటూ మొత్తం మీనా బాలు ఇద్దరు కూడా చెప్తారు. అవునా, ఎందుకు మరి ఆవిడతో మీ అమ్మ అంత రాసుకు పూసుకు తిరుగుతుంది అని చెప్పాను. కానీ అది తెలియట్లేదు మామయ్య, బహుశా అత్తయ్య గారికి తెలియదనుకుంటా, అత్తయ్య గారికి తెలియచెయ్యాలి అని చెప్పనేసరికి ఇంకా అప్పటికే చింతామణి మీనా గురించి చెప్పడం మొదలుపెట్టింది కదా కొద్దిగా. సో అప్పటికి ఇంకా ఎక్కువ చెప్పడం మొదలు పెడుతుంది. ఆ మీనా వల్లే నాకు వచ్చే కాంట్రాక్ట్లన్నీ పోతున్నాయి, నేను ఇంకా మీ దగ్గర భరతనాట్యం నేర్చుకోలేనండి, నా వల్ల కావడం లేదు, నాకు వచ్చే కాంట్రాక్ట్లన్నీ పోతుంటే నేను మాత్రం ఎలా మీకు గురుదక్షిణ ఇవ్వగలుగుతాను, మీకేం కావాల్సినా నేను చూసుకోవాలి, మీకే లోటు లేకుండా చూసుకోవాలి అని అనుకున్నాను. కానీ అంతా ఆ మీనా వల్లే, మీనాయ అంతా చెడగొడుతుంది అన్నట్టు బాగా ఎక్కిస్తుంది మీనా మీద అయితే ప్రభావతికి చింతామణి. ఇంకా ఎప్పుడైతే పూజ అయిపోతుందో, పూజ అయిపోయిన తర్వాత అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి ప్రభ అని చెప్పి సత్యం పిలుస్తాడు. ఏంటండి అని చెప్పాను. కానీ ఎందుకు ఆవిడని ఇక్కడికి పిలిచావు, ఆవిడ అసలు ఎవరు అని చెప్పాను. కానీ నా స్టూడెంటు, నీ స్టూడెంట్ అయితే నీ డ్యాన్స్ స్కూల్ వరకే ఉండాలి, మన ఇంట్లో చేసుకునే పూజలోకి ఆవిడని ఎందుకు తీసుకొచ్చావు అని చెప్పాను. కానీ తీసుకొస్తే తప్పేముంది, ఆవిడ నాకు ప్రతి విషయానికి తోడుగా ఉంటుంది, ప్రతి విషయానికి ఆవిడ నాకు ఎంతగానో సపోర్ట్ చేస్తుంది, మరి అంతలా సపోర్ట్ చేసిన ఆవిడని నేను ఎందుకు వదులుకోవాలి, అందుకే పిలిచాను, దానికి మీకొచ్చిన బాధ ఏముంది, మీరెందుకు అంతలా బాధపడుతున్నారు అంటూ ఇంకా సత్యాన్ని అనగానే ఏంటి ప్రభా,
నాకే ఎదురు సమాధానం చెప్తున్నావా అంటూ ఇంకా సత్యం ప్రభావతిని తిడతాడు. నేను ఎదురు సమాధానం చెప్పడం లేదండి, మీరే ఈ మీనా బాలుల మాటలు విని ఆవిడ్ని పట్టుకుని తప్పుడు మనిషిలా అనుకుని నన్ను పట్టుకుని మందలిస్తున్నారు అని చెప్పి సత్యం అంటాడు. సత్యం అనేసరికి నేను మందలిస్తున్నానా, నేను బాధ పెడుతున్నానా, నేను చేసింది తప్ప నువ్వు చేసింది కరెక్టా? ఆ మీనా ఆ చింతామణి మీనాకు అడుగడుగున అడ్డంకులు వస్తూ ఎదుటి వాళ్ళు ఎదగకుండా చెయ్యాలని చూస్తుందంట. అలాంటి ఆవిడతో నువ్వు స్నేహం ఏంటి? మీనా ఇప్పుడిప్పుడే ఆ పూల డెకరేషన్లో మంచి గుర్తింపును సాధిస్తుంది. తను ముందుకు రాకుండా తను చేస్తుంది అంటే నువ్వు ఆవిడ్ని సపోర్ట్ చేయడం ఏంటి? అసలు ఏంటిదంతా చెప్పు అంటూ ఇంకా సత్యం నిలదీసేసరికి ఈ మీనాయే ఆవిడకొచ్చే బేరాలన్నీ కూడా పోగొట్టేస్తుందంట. వచ్చే కాంట్రాక్ట్లన్నీ పోవడంతో పాపం ఆవిడ నా దగ్గర డ్యాన్స్ కూడా నేర్చుకోను అని చెప్పేసింది. నాకు గురుదక్షిణ ఇవ్వడానికి తన దగ్గర ఏమీ లేవని, తను చాలా ప్రాబ్లంలో లాస్లో ఉందన్న విషయం కూడా తను చెప్పి ఎంతగానో బాధపడుతుంది. ఈ మీనా ఎవరిని కూడా ప్రశాంతంగా ఉండనివ్వదు కదా. ఈ మీనా ప్రతిసారి ఎవరొకరిని ఏదో ఒకటి అంటూనే ఉంటుంది కదా అని చెప్పి సత్యం అనగానే సత్యానికి ప్రభావతి చెప్పడంతో నీకేమైనా బొద్దుందేంటే? ఆవిడ చెప్పిన మాటలు వింటే నీ కోడలు చెప్పింది వినవా అని చెప్పాను. కానీ ఈరోజు నాకు నా కోడలి కంటే కూడా ఆవిడే ముఖ్యం. ఆవిడ ఉంటేనే నాకు ఏదైనా సాధ్యమవుతుంది. ఆవిడే నాకు ముఖ్యం. నా కోడలు నాకు అవసరం లేదు అంటూ ప్రభావతి మాట్లాడడంతో పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకు ప్రభా. నోటికి ఏదొస్తే ఆ మాట మాట్లాడకు. నీకు ఆవిడ ముఖ్యమేంటి? తను ఇంటి కోడలు. ఇంటి కోడలు బాధ్యత చూస్తావా? ఎవరో దారిన పోయే వాళ్ళ బాధ్యత చూస్తావా? వాళ్ళకి కలిసి రావాలని చూస్తావా? ఇంటి కోడలికి కలిసి రావాలని చూస్తావా? ఆవిడేదో తను చేయకుండా వీళ్ళని అడ్డుకుంటుంది అంటుంటే అవునా నిజమా నాకు తెలీదు అని చెప్పడం మానేసి నువ్వేంటి ప్రభా వాళ్ళని వెనకేసుకొస్తున్నావు? ఇది తప్పు ప్రభా అని చెప్పాను. కానీ ఏంటండి తప్పు అనేసరికి అత్తయ్య మామయ్య ఊరుకోండి, నాకు వచ్చే పోటీ ఎలాగా నాకు వస్తుందని చెప్పాను. కానీ పోటీ కాదే, రేపటి నుంచి నువ్వు పూల డెకరేషన్కి వెళ్ళడానికి వీల్లేదు. ఆవిడకి వచ్చే బేరాలన్నీ పోగొట్టేస్తుంటే ఆవిడ నా దగ్గరికి రావడం మానేస్తానని చెప్పింది. నువ్వేమీ ఆవిడ దగ్గరికి వెళ్ళే పని లేదు అంటూ గట్టిగా మాట్లాడుతుంది ప్రభావతి. అయితే నేనెందుకు వెళ్లకుండా ఉండాలత్తయ్య? నా పని నేను చేసుకుంటాను. ఎవరి ఫీల్డ్లో వాళ్ళు ఉండాలి. అయినా పోటీ అనేది ఖచ్చితంగా ఎవరికైనా ఉంటుంది. ఒక బిజినెస్ని వీళ్ళు మాత్రమే చేయాలి అని ఏమీ రాసిపెట్టి లేదు కదా. ఆవిడకి వచ్చిన బిజినెస్ ఆవిడ చేస్తుంది, నాకు వచ్చింది నేను చేస్తున్నాను. ఎవరి టాలెంట్ని బట్టి ఎవరు తక్కువ డబ్బులు ఇస్తారో వాళ్ళకే కాంట్రాక్ట్లు ఇస్తారు. అంతే తప్ప మీరు ఇలా మాట్లాడుతున్నారేంటి? అయినా ఆవిడకి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారేంటి అత్తయ్య? మీరు ఎవరి తరపు మాట్లాడతారు? మన తరపే కదా మాట్లాడాలి అనగానే నీ తరపు నేనెందుకు మాట్లాడాలి? నాకేం అవసరం? నాకు ఆవిడే ముఖ్యమంటూ మాట్లాడేసరికి నువ్వు గనక నేను చెప్పినట్టు చెయ్యకపోతే చేయనత్తయ్య, చేయను. నేను ఎందుకు చేయాలి? మీరు చెప్పినట్టు చేయడం ఏంటి? ఎప్పుడిప్పుడే నాకు ఆ బిజినెస్లో నిలదొక్కుంటున్నాను. ఇంకొన్ని రోజులు నేను కష్టపడితే ఆ బిజినెస్లో నెంబర్ 1 స్థానానికి వస్తాను. అంతే తప్ప మీరు చెప్పినట్టు నేను చేసి నేనెందుకు ప్రాబ్లంని ఫేస్ చేయాలి? అది మీరు అర్థం చేసుకోకుండా నన్నెందుకు అంటున్నారు అత్తయ్య? అయినా నన్ను ఆపాలని ప్రయత్నిస్తున్నారేంటి? నువ్వు గనక నేను చెప్పినట్టు చెయ్యకపోతే చేయనత్తయ్య, చెయ్యను అని చెప్పి మీనా చెప్పడంతో ప్రభావతి మీనా మీదకి చెయ్యెత్తుతుంది. చెయ్యెత్తేసరికి పాలు వెంటనే చేతిని ఆపేస్తాడు. నీకేమన్నా పిచ్చి పట్టిందా ఏంటి? ఎవరి గురించో మీనా ఒంటి మీద చేసుకోవడం ఏంటి? మీనాన్ని కొట్టడం ఏంటి? ఏంటి నాన్న, ఏంటి అన్యాయం? అసలు అది ఆవిడెవరో తెలీదు, వచ్చింది ఈవిడ గారికి ఏదో కొనిపెడుతుంది. ఈవిడ గారిని కొంచెం బాగా శ్రద్ధగా చూసుకొని కావాల్సినవన్నీ కొనిపెడుతుంది. కొనిపెట్టినంత మాత్రాన వాళ్ళే ఈవిడికి కావాల్సిన వాళ్ళ ఏంటి? మేమేమి కాని వాళ్ళమా? అది అర్థం చేసుకోకుండా ఈవిడెందుకు ఎలా మాట్లాడి ఎలా ప్రాబ్లంని ఫేస్ చేసేటట్టు చేస్తుంది? అసలు ఏంటి ప్రభాతమ్మ నీ ప్రాబ్లం ఏంటి? మీనా పూల డెకరేషన్లకి వెళ్తుంది, వెళ్లకుండా ఉండడం కుదరదు. నీ స్టూడెంట్ చింతామణికి చెప్పు, ఏదైనా ఉంటే డైరెక్ట్గా ఢీకొనమని చెప్పు. ఇలా అడ్డదారిలో నీ ద్వారా మీనాని కంట్రోల్ చేయాలని మాత్రం అస్సలు అనుకోవద్దని చెప్పు. చెప్పింది చెప్పినట్టు చెప్పు ప్రభావతమ్మ, అంతే తప్ప మీనాని కంట్రోల్ చెయ్యాలని మాత్రం చూస్తే నిన్ను అస్సలు
ఊరుకోను అంటూ ఇంకా బాలు చెప్తాడు. చెప్పేసేసరికి ఈ మీనా ఎలా పూల డెకరేషన్లు చేస్తుందో అది చూస్తానంటూ ప్రభావతి లోపలికి వెళ్ళిపోతుంది. ఏంటి మావయ్య, ఏంటిదంతా? నేనేదో ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసి ఇప్పుడిప్పుడే కొత్తగా ఒక 2-3 చేశానంతే. ఆ మాత్రం దానికే ఈవిడ ఈ రకంగా అత్తయ్యని అడ్డు పెట్టుకుని ఈ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేయాలా అని చెప్పాను. కానీ అదే కదా మీనా, నువ్వు ముందే చెప్పావు కదా ఈవిడేటో తేడాగా ఉందండి అని. ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఆవిడ అనుకున్నది సాధించడం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే మనిషి అని. అలా సాధించడం కోసమే ఇదంతా చేస్తుందని నా మనసు కనిపిస్తుంది. చూసావా ప్రభావతమ్మకు ఎన్ని కొనిపెట్టి తీసుకొచ్చిందో. అవునరా బాలు, ఎంతకైనా తెగించి ఆవిడలా అనిపిస్తుంది. అమ్మ మీనా, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుందేమో అని చెప్పాను. కానీ నేను జాగ్రత్తగానే ఉంటాను మామయ్య, నేను నా జాగ్రత్తలోనే ఉంటాను. నేను ఏమీ తప్పు చేయను, అలాగని తొందరపడను. ఏం చేసినా ఆలోచించే చేస్తాను అని చెప్పనేసరికి అలాగే ఉండాలమ్మా. ఒక్కొక్క క్షణం ఆలోచించి అప్పుడు ఏ నిర్ణయం అయినా తీసుకోవాలి. అప్పుడే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని ఇంకా సత్యం కాస్త చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అవును మీనా, నువ్వు ఎదుగుతున్నావంటే చూసి తట్టుకోలేకపోతున్నారు. అంటే నువ్వు సక్సెస్ అవుతున్నట్టే కదా. వాళ్ళు మనల్ని సక్సెస్ కానివ్వకుండా చేయడం కోసమే ఇన్ని కుట్రలు ఇన్ని కుతంత్రాలు చేస్తున్నారు. అది అర్థం చేసుకుని నువ్వు ముందుకు సాగి వెళ్ళడం తప్ప వేరే చేసేది ఏమీ ఉండదు. దేని గురించి ఆలోచించుకు, నీ వెనక మేమంతా ఉన్నాం. అర్థమవుతుందా? మేమంతా నీకు ఫుల్ సపోర్ట్గా ఉంటాం. నువ్వు వెనకంచే వేయడానికి వీల్లేదు. నువ్వు నార్మల్గా నీ పని నువ్వు చూసుకుని చేసుకుని వెళ్ళిపో, ఎలాంటి ఇబ్బంది లేకుండా అని చెప్పి సత్యం అనగానే సరే అని చెప్పి శృతి అనగానే సరేనని ఇంకా మీనా అయితే తన వర్క్ తను చేసుకుని వెళ్ళిపోవాలి అని చెప్పారు కదా. ఇంకొక డెకరేషన్ అయితే వస్తుంది. అది కిరణ్ ఫోన్ చేస్తాడు, రమ్మని చెప్పాను. కానీ కిరణ్ వాళ్ళ ఫ్రెండ్కి మ్యారేజ్ ఉంటే అది కూడా తన చేతుల మీదే జరగాలని కిరణ్ చెప్పడంతో ఇంకా కిరణ్ కాస్త చెప్పేసరికి మీనా బాలు ఇద్దరు వస్తారు. ఆ డెకరేషన్ కూడా ఇస్తారు. ఇవ్వడంతో మీనా ఇంకా మరింత గొప్ప స్థాయికి ఎదుగుతుంది. ఎందుకంటే గొప్పగా ఎదగాలంటే మంచి మంచి డెకరేషన్ ఆర్డర్లు వస్తున్నాయి కదా. సో ఇంకా కొంచెం గొప్ప స్థాయికి ఎదగాలని మీనా అయితే హ్యాపీగా ఫీల్ అవుతుంది. సార్ ఇంకేమైనా ఉంటే అనగానే తప్పకుండా మీనా, మీరు ఆ మాట అనవసరం లేదు. మీరు చేసే ప్రతి ఒక్కటి మా వాడు చూపిస్తూనే ఉన్నాడు. పెళ్లి కారు దగ్గర నుంచి పెళ్లి వరకు అంతా సూపర్గా డెకరేట్ చేశారు. అందుకే దాని అన్నిటికీ చూసే నేను ఇస్తాను. అర్థమవుతుందా? ఇంకేమైనా సరే ఖచ్చితంగా ఇస్తాను. ఇంకా మొదటి రాత్రికి వీటికి వాటికి అమ్మాయి తరపు అయితే అవి ఏమీ ఉండవు. కానీ అబ్బాయి తరపు అవన్నీ ఉంటాయి కదా, వాటన్నిటికీ ఆర్డర్ మీకే ఇస్తాను. మా ఇంట్లో వాళ్ళకి ఏమన్నా ఫ్లవర్స్ కావాలితే చెప్తాను మీకు ఫోన్ చేసి అనేసరికి సార్ నెంబర్ తీసుకోండి అని చెప్పి ఇంకా నెంబర్ తీసుకోమని బాలు నెంబర్ ఇస్తాడు. నెంబర్ ఇచ్చేసరికి సరే అని ఇంకా నెంబర్ కాస్త తీసుకుని తన దగ్గర పెట్టుకుంటాడు. ఏమైనా అవసరమైనా సరే మీనాకి ఫోన్ చేయడం, బాలుకు ఫోన్ చేయడం, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం చేస్తూ ఉంటాడు. చేస్తూ ఉండేసరికి ఇంకా మీనా అంచెలంచిగా ఎదుగుతూ ఉండడం చూసి ప్రభావతి తట్టుకోలేకపోతుంది. నా కడుపు కొట్టి దీంతో ఎలా పెరుగుతుందా? నా శిష్యురాలేమో నా దగ్గరికి రావడం మానేసింది. నాకు కావలసినవి ఏమీ కొనడం మానేసింది. ఇవన్నీ ఇప్పుడు నేను కొనుక్కోవాలి. ఆవిడ ఉన్నప్పుడైతే అన్నీ ఆవిడ కొని పాడేసేది. ఇది కావాలి అని అడగక ముందే తెలుసుకుని మరీ కొనిపెట్టేది. ఇంట్లో నన్ను అంతగా అర్థం చేసుకునే వాళ్ళు ఎవరూ లేరు. నేను సంతోషంగా ఉంటే చూసి వారవలేని వాళ్ళే అందరూ ఉన్నారు అని చెప్పి ప్రభావతి కాస్త మీనా మీద మరింత కక్ష పెంచుకుని మరింతగా గట్టిగా తిట్టడం ఇంకా ఎప్పుడు ఉండేవే కదా, అవే ఇంకా మరీ హార్డ్గా చేసేసరికి ఏంటత్తయ్య ఇదంతా నా మీద ఉన్న కోపమేనా? ఓహో, ఆవిడికి కాంట్రాక్టులు రావట్లేదనా? ఎవరి మంచితనం ఉంటే వాళ్ళకి వస్తుంది. స్వార్థ బుద్ధులు కట్ట చూపించకూడదు అత్తయ్య, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఆవిడతో చేరితే ఆవిడ ఒంటరిగా ఎలా బ్రతుకుతుందో మీరు ఒంటరిగా బ్రతకాల్సిన పరిస్థితి వస్తుంది. తర్వాత మీ ఇష్టం. మామయ్య మిమ్మల్ని క్షమించి ఊరుకుంటారనుకుంటున్నారా? మీరు ఏదైనా వేషాలు వేస్తే మామయ్య అస్సలు ఊరుకోరు. అప్పుడు మీ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించుకోండి అత్తయ్య అని చెప్పి
మీనా కాస్త చెప్తుంది. చెప్పేసరికి సరే అని ఇంకేం మాట్లాడకుండా ప్రభావతి లోపలికి వెళ్ళిపోతుంది. ఆవిడ మళ్ళీ జాయిన్ చేసుకోవాలి. ఎలా జాయిన్ చేసుకోవాలి, ఆవిడని మళ్ళీ నా గ్రిప్పులోకి ఎలా తెచ్చిపెట్టుకోవాలి అని ఇదే ఆలోచనలు వస్తాయి. కానీ ప్రభావతికి అయ్యో నా కోడలే కదా, గొప్ప స్థాయికి వెళ్తుంది కదా, నా కోడలు వెళ్తే ఇంట్లోకే తీసుకొచ్చి ఇస్తుంది కదా, గొప్ప స్థాయికి వెళ్తే పలానా ప్రభావతి గారి కోడలు అని మెచ్చుకుంటారు కదా, అదెందుకు అర్థం కావట్లేదు ఈ ప్రభకు, సారీ అదెందుకు అర్థం కావట్లేదు అత్తయ్య గారికి అని చెప్పి మీనా కాస్త మనసులో అనుకుంటుంది. ఇంకా అలా అనుకున్న మీనా సరే అని తన డెకరేషన్ల వరకు తన పని తను చేసుకుంటుంది. ఇంకా ప్రభావతి ద్వారా మీనాను ఆపించాలని ట్రై చేసిన చింతామణికైతే షాక్ అయితే గట్టిగానే తగులుతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.